గ్రంథవార్తనంబులన్నినాకే ఆరాధన బట్టి దైవాక్యుడుగా యేసుక్రీస్తు నామంలో అందరికీ శుభవందనాలు తెలుపుతున్నాం. ఆరాధన బట్టి పరిశుద్ధంగా బయలుదేరాలని తొమ్మిదో అధ్యాయము 2 సమయాల గ్రంథము 9వ అధ్యాయము మొదటి వచనం నుండి 13 వచనాలు మార్చి ఉత్తర ప్రత్యుత్తరంగా చదువుకుంటాం. ఈ భావాలను బిగ్గరగా గట్టిగా చదవడానికి ప్రయత్నించండి. చదువు వచ్చిన వారు బిగ్గరగా చదవండి. చదువు రాకపోతే ఒకవేళ వినడానికి ప్రయత్నించండి. మొదటి వరకు నేను చదువుతాను, 2 నేను చదవండి. యోనాతాను బట్టి నేను ఉపకారం చూపుటకు సౌలు కుటుంబంలో ఎవరైనా కలరాయని దావీదు అడిగాను. మూడవ వచనం, రాజు యెహోవా నాకు దయచూపినట్లుగా నేను ఉపకారం చేయటకు సౌలు కుటుంబంలో ఎవడైనా నాకు శేషించున్నాడా అని అతన్ని అడగగా శివ యోనాతానుకు కుంటిపాడు గల కుమారుడు ఒకడు ఉన్నాడని రాజుతో మందలించెను. ఐదవ వచనం, అప్పుడు రాజైన దావీదు మనుషులను పంపి లొదెబారులో ఉన్న అమ్మీయేలు కుమారుడు మాకీరు ఇంటి నుండి అతన్ని రక్షించెను. ఏడవ వచనం, అందుకు దావీదు నువ్వు భయపడవద్దు, నీ తండ్రి యోనాతాను నిమిత్తము నిజముగా నేను నీకు ఉపకారం చూపి నీ పితరుడైన సౌలు భూమి అంతయు నీకు మరలా ఇప్పించును, మరియు నీవు సదాకాలం నా బలవేదనే భోజనం చేయదు అని తెలియగా తొమ్మిదవ వచనం, అప్పుడు రాజు సౌలు చెరుపైన సేవాను పిలవనండి సౌలునకును అతని కుటుంబమునకును కలిగిన సొత్తంతని నీ యజమాని కుమారునికి ఎక్కించి ఉన్నాను. నా ఎన్నవాడకు రాజు తన దాసుకి ఇచ్చిన ఆజ్ఞను చెప్పున్నాను. నీ దాసునైన నేను చేసేదని సీబా రాజుతో చెప్పాను. కాగా మెఫీబోషెతు రాజకుమారులు ఒకడైనట్టుగా రాజు బాలనే భోజనం చేయించుండెను. మెఫీబోషెతు 13వ వచనం అందరం కలిసి బిగ్గరగా చదువు. 13వ వచనం చదవండి. మెఫీబోషెతు యెరూషలేములో బాలుడని సదాకాలం రాజుల యొక్క భోజనం చేయించుండెను. అతని కాళ్ళు 2 ఇంటివి. దేవుని సహాయంతో చిన్న ప్రార్థన చేసుకుంటారు. మహాపరిశుద్ధ మహాపరలోక తండ్రి, జీవం గల దేవ జీవాధిపతిని భావించుకుంటున్నాను. వారి ఘనమైన నామంలో
వందనాలు చెల్లించుకుంటున్నాను. దయగల తండ్రి, ప్రతి సంవత్సరం కాచి కాపాడు, నూతన సంవత్సరంలో నూతన మాసం అంతా ఇంట్లో పదపరుస్తూ రెండో మాసంలో మూడో పరిశుద్ధి నేను చూసే వెనుక మాకు క్షీణానికి ఉన్నాను. దేవా, సజీవులే కదా నేను చూపించు, మరణిస్తే పాతాల ముందు నా మనసు చూపించిన గురికి నీ కృతజ్ఞతలు చెల్లించిన, అది నీ సత్యం గురించి వివరించిన, పాతాళ లోకంలో నీకు కలుగున ఈ దినము సజీవుడినై నేను తండ్రి, ఈ దినంలో అయా తండ్రి ఎదురు చేరించిన బిడ్డలందరినీ బట్టి మీకు కలుగును. ఆత్మతో సత్యం ప్రారంభించాలని మీ ప్రియబిడ్డలు ఇష్టపడి మీ మందిరానికి వచ్చారు. సహాయపడ వెనుకల చెవి గ్రహించి మనసు గుర్తిస్తున్నాము ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్క బిడ్డను దర్శించమని పెట్టుకున్నాను. ఒక దగ్గర తండ్రి బయట నుంచి అవసరంలో ప్రభు నేర్చుకున్నాములో బంధిస్తున్నాను. దేవా, నాకు మాకు తండ్రి జ్ఞాపకం అభిషేకించి చుట్టూ ప్రాంతం అంతా నేను తేజస్సు నింపమని దుష్టులు దూరపరచమని యేసు ప్రభు క్రమేణ నామములో చూపించి అడిగి పెట్టుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఈ దినం పరిశుద్ధ దినం, పండుగ దినం. కాదు, ఈ దినం చూడలేక మనకంటే అందచంద్రులు కలిగిన వారు, అష్టేశ్వరులు ఉన్నవారు, ఆసుపత్రులు గలవారు మాత్రమే కాదు, మనకంటే బలహీనులు, భక్తిహీనులు ఎంతోమంది ఈ కాలం నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు అంటున్నారు. సహోదరి సోదర, దినాలు బాగా వచ్చాడు, భయంకరమైన దినం. అవునా కదా? భయంకరమైన దినాలా కదా? సరే, అయితే వాట్సాప్ వచ్చిన తర్వాత ఏం చేస్తున్నాం? వాట్సాప్ వచ్చిన తర్వాత ఏం చేస్తున్నాం చెప్పండి? ఎవరికైనా ఉత్తరం రాయాలనుకో, ఎంత దినాల్లో అయ్యా బాబాయ్కి ఉత్తరం రాయాలి అంటామా లేదా? ఈ దినం వాట్సాప్ పెట్టరా, వాడు బయట పంపించమను, వాడి ఫోటో పంపించమను అంటున్నాం లేదా? అలాంటి దినాలు. ఇంకా తర్వాత ఈ బుక్స్ వచ్చిన తర్వాత నేను చదువుకున్న దినాల్లో టెక్స్ట్ బుక్స్కి డబ్బులు లేని పరిస్థితిలో ఉన్నప్పుడు గ్రంథాలయానికి వెళ్ళేవాడు. అవునా కదనా? కాలేజీలో గ్రంథాలయానికి వెళ్ళేవాడే కదా. కావాల్సిన సబ్జెక్ట్ తీసుకుని చదువుకున్నవాడు టైం ప్రకారం ఇచ్చేవాడు, ఇవ్వకపోతే ఫైన్ వేసేవాడు. ఇప్పుడు దినాల్లో ఈ బుక్స్ వచ్చినాక ఏం చేస్తున్నారు? ఈ బుక్స్కి వెళ్తున్నారు, ఇష్టం వచ్చిన చూస్తున్నారా లేదా? భయంకరమైన దినం. తర్వాత ఇమేజ్ అన్నా ఏం చేస్తున్నారు? ఆ దినాల్లో ఒక మ్యారేజ్ జరుగుతున్నా, ఏదైనా శుభకార్యం జరిగినప్పుడు పెళ్లి బట్టలకు కానీ దేనికైనా బట్టలకు వెళ్ళాలంటే ఇంటి పక్క వాళ్ళు, ఇంకెంటి వాళ్ళు, పెద్దవాళ్ళు తీసుకుని వెళ్ళేవాడు. 10 మందికి వెళ్ళేవాళ్ళే కాదు. ఇప్పుడు ఆన్లైన్ ఇచ్చేసావా? భయంకరమైన దినాలు. తర్వాత ఈ గూగుల్ వచ్చిన తర్వాత ఎవరు ఏం చేస్తున్నారు? గేమ్స్ కొట్టి నొప్పుతున్నాం. ఏంటి? ఏ గేమ్ ఉన్నది? పబ్జి. ఇష్టం వచ్చినట్టు సోదరా, భయంకరమైన పరిస్థితి. అంతమాత్రం కాదు, ఈ సెల్ ఫోన్స్ వచ్చిన తర్వాత ఏమవుతుంది? పనికెళ్ళిన యజమానుడు పనికెళ్ళిన తర్వాత పిలవచ్చారా? అన్నం అడవి పెట్టుకో, నీళ్ళు వేసావా? అడవి పోసుకో. నాకు కార్తీక ఏమవుతుంది? ఏమవుతుందంటన్నా? సీరియల్స్ ఎక్కువ లేడీస్ జెంట్స్ రిమోట్ చేతిలో పెట్టుకొని సీరియల్స్ వస్తున్నారు. భయంకరమైన తినాలో కాదా? దుర్దినాలో కాదా? ఆ పబ్జి ఆడే సమయంలో ఒకసారి నేను మా ఊరు పొందూరు దగ్గర నండూరు వెళ్ళాను. పరిచయం చేస్తే ఇంత కుదరడు, బాంబులో కూర్చొని ఆడుతున్నాడు. అది నువ్వు అట్లా ఇట్లా 2 కొట్టినట్టు రబ్బర్లు ధరించుకున్నాడు. అన్న 2 కొట్టినట్టు రబ్బర్లు ధరించుకున్నాడు. అట్లా ఇట్లా అన్నాడు. నేను బండి ఎక్కాను. అరే ఏంటి ఇది? ఒక్కడే మాట్లాడుకుంటున్నా దగ్గర నీకు తెలియదు, అప్పుడు నువ్వు పని చూసుకో అన్నాడు. ఏంటి అసలు ఒక్కడు అంటే వాడు నన్ను దొంగతాన్ని పడుతున్నాడు. ఎవడు వాడు? నీ తెలియదు. దీనిలో ఏమొచ్చింది? గిఫ్ట్లు వస్తాయి కదా, డ్రెస్సులు వస్తాయా? ఎన్ని డ్రెస్సులు సంపాదించావా అన్నాడు.
నాయన సంపాదించిన దాంట్లో దీనిలో డ్రెస్సులు వస్తాయి అని ఆ సెల్ ఫోన్ కొట్టుకోవడమే కుదరదు. వాడు వచ్చినట్టు ఏడు ఆడుతున్నాడు. ఎవరు అసలు మరీ భయంకర స్థితిలో ఉన్నారు. ఎవరు ఎప్పుడు వస్తున్నారో తెలియకుండా, తల్లిదండ్రులు ఎప్పుడు కొట్టుకున్నారో తెలియకుండా. అవునా కదా? ఎక్కడ అవునా కదా? దుర్జనాలు భయంకరమైన జనాలు. కాకపోతే సఫలం సోదరుగా ఈ టైంలో ఏమి నేను ఉన్నామంటే, స్టడీ లెక్కలో ఉన్నామంటే, దేవుని మీద డబ్బులలో చేరామంటే అది మన గొప్పతనం కాదు, దేవుని యొక్క గొప్పతనం. మేము దేవుని సంగమా ఇప్పుడు చదువుతూ వచ్చే లేఖన భాగంలో చూద్దాం. 2 సమూయేలు 9వ అధ్యాయము. యోనాతాను బట్టి నేను ఉపకారం చూపుటకు సౌలు కుటుంబంలో ఎవరైనా కలడా అని దావీదు అడిగాను. ప్రియ సహోదరి సహోదరా, ఇక్కడ ఏం చెప్తున్నాడు? యోనాతాను బట్టి సౌలు కుటుంబంలో ఎవడైనా కలడా అని ఎవరికి వచ్చిన తలంపు? దావీదు మహారాజు వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, దావీదు మహారాజు యోనాతాను ఏమవుతారు? స్నేహితులు తర్వాత బావమర్ది. సౌలు దావీదు మామాలుడు. మెఫీబోషెత్ దావీదు ఏమవుతాడు? బావమర్ది కొడుకు ఏమవుతాడు? అల్లుడా? అల్లుడు. సహోదరి సోదరా, ఈ రీతిలో సమయంలో దావీదు మహారాజు రాజు అయిన తర్వాత తలంపు ఏంటంటే, యోనాతాను నేను స్నేహంగా ఉంటాను. స్త్రీ చూపుకుంటే అధికమైన ప్రేమ నా మీద చూపించేవాడు ఈ యోనాతాను యుద్ధంలో మరణిస్తూ వచ్చాడు. తండ్రి కొడుకు. సహోదరి సోదరా, దావీదు మహారాజు కొన్నాళ్ళు యెరూషలేము పరిపాలించిన తర్వాత దావీదు మహారాజు కట్ట తలంపు వచ్చిందట. అరే, నా బామ్మర్ది ఎక్కడున్నాడు? మా మామ మాకు బామ్మర్ది ఉన్నాడు యోనాతాను, అసలు ఎలా ఉన్నాడు, ఎక్కడున్నాడు, వారికి పిల్ల ఎక్కడ ఉంది అని చెప్పి తలంపు వచ్చింది. అప్పుడు దాన్ని యొక్క 2వ సమూయేలు 9వ అధ్యాయము చదువుతూ వస్తే, యోనాతాను బట్టి సౌలు కుటుంబంలో ఎవడైనా కలడాన్ని ఉపకారం చేయాలని దావీదు మహారాజుకు తలంపు వచ్చింది. సహోదరి సోదరా, ఈ యోనాతానుకి ఒక కుమారుడు ఉన్నాడు. పేరు మెఫీబోషెత్ అనే ఒక కుమారుడు ఉన్నాడు. ఇతను కాళ్ళు రెండు కుంటివి ఆడ దాగి యుద్ధం జరుగుతున్న సమయంలో 4 సంవత్సరాల కుమారుని సంకం పెట్టుకుని కలుగుతున్న సమయంలో యుద్ధం భయంకరంగా జరుగుతుంది. సౌలు యోనాతాను మరణిస్తూ వచ్చారు. తర్వాత వాడు దాగి సంకం వేసుకుని పరిగెత్తే సమయంలో ఒక బారుగా పడుతుంది. ఆ పడిన సమయంలో ఈ చిన్న పిల్లవాడికి 2 కాళ్ళు పోతాయి. అది మనకు కనపడుతుంది బైబిల్లో. 2 సమూయేలు చదువుతుంటే నీకు అర్థమైంది. తర్వాత ఆ కుంటి కలగల వాడిని పెట్టుకొని పోషిస్తూ జీవిస్తున్న సమయం అంట. ప్రియమైన దేవుని బిడ్డల తర్వాత వచ్చింది దావీదు అన్నాడు, యోనాతాను బట్టి సౌలు కుటుంబంలో ఎవడైనా కలడా అని చెప్పి వెతుకుతూ వచ్చాడు. అప్పుడు అన్నాడు రాజు. అప్పుడు అన్నట్లుంది 2వ వచనం, సౌలు కుటుంబమునకు సేవకుడకు సేవాయన ఒకడు ఉన్నాడు. వారు అతను దావీదునకు, అయ్యా సౌలు రాజకర్మాలు చేసే సమయంలో, రాజుగా ఉన్న సమయంలో ఈ యొక్క వాడికి ఒక దాసు ఉన్నాడు, అతని పేరు సేవ. అతను పిలిస్తే అతను ఎక్కడున్నాడు, ఎవరు అతనికి ఉన్నారో అంతా నీకు తెలుస్తుంది అన్నాడు. అప్పుడు రాజు అన్నాడు, పిలవండి. సేవాన్ని పిలవచ్చింది. ఎక్కడున్నాడు అంటే సేవ వచ్చింది. రాజు అన్నాడు, చర్చించము, నేనే సేవ. సహోదరి సోదరా, వచ్చిన యొక్క సేవ అన్నాడు, అయ్యా లోదేవాలో అమ్మయ్య కుమారుడు మాకినిట యోనాతాను పుట్టిన కుమారుడు కుంటి కలగలవాడు మెఫీబోషెత్ అనే వ్యక్తున్నాడు అన్నాడు. సహోదరి సోదరా, రాజు రాజ్యాన్ని పరిపాలించిన సౌలు అవునా కదా? రాజ్యాన్ని పరిపాలించాడు, తన కుమారుడు పోగొట్టుకున్నాడు. తర్వాత రాజు ఆస్తి ఉండిదా లేదా? మరి ఆస్తి ఏమైంది? ఈ భూమి ఏమైంది? ఈ సంపాదన ఏమైంది? ఈ యొక్క ఇల్లు వాటిని ఏమైంది? రాజు చనిపోయిన తర్వాత, యోనాతాను చనిపోయిన తర్వాత మెఫీబోషెత్ మాకి నీట అమ్మబడుతూ వచ్చాడు. కుంటికలు గలవాడికి ఎవడైనా మంచి ఆహారం, వేడి ఆహారం ఎక్కడ పెట్టడం, పద్ధతి దుస్తులు ఏమైనా చేస్తారా? అప్పుడు పిలిచాడు, రండి మీరు మాకి నీట ఉన్న మెఫీబోషెత్ని తీసుకురండి నాయకుడు.
అప్పుడు ప్రియ సహోదరి సోదరా చూద్దాం 6వ వచనం. మెఫీబోషెతు దావీదు వద్దకు వచ్చి సాగిలపడి నమస్కారం చేయగా దావీదు మెఫీబోషెతు అని అతను పిలిచినప్పుడు అతడు చిత్తము నీ దాసుని నేను ఉన్నాను. 7వ వచనం. అందుకు దావీదు నువ్వు వచ్చాడు. లోదేబారు వచ్చాడు. లోదేబార్ అంటే మేత లేని స్థలం, ఆహారం లేని స్థలం. మార్కీరు అంటే మార్కీరు అంటే అర్థం, మార్కీరు అంటే అర్థం ప్రియ సహోదరి సోదరా, ఈ మార్కీరు నల్లవాడని అమ్మేవాడని అర్థం. ఈ యొక్క మెఫీబోషెతుని అక్కడ ఉంచుతూ వచ్చారు. ఈ మెఫీబోషెతు మతా సంపాదించిన ఆస్తి ఏమైంది, ధనం ఏమైంది, అష్ట సంపద ఏమైందని చెప్పి అనుకోదా ఆ ఇంట్లో ఉంటూ వచ్చాడు. మార్కెట్ పెట్టి అన్నం తింటూ వచ్చాడు. సరే, ఏదేమైనప్పటికీ పంపించాడు సేవకుల్ని, రండి మెఫీబోషెతు దగ్గరికి వెళ్ళండి, నేను పిలుస్తున్నాను చెప్పండి అన్నప్పుడు మెఫీబోషెతుని తీసుకొచ్చారు. అందరూ వచ్చిన తర్వాత ఏమన్నారంటే, అయ్యా నిన్ను దావీదు మహారాజు పిలుస్తున్నాడు, యెరూషలేము పరిపాలించే రాజు, అతను నేను పిలుస్తున్నాడు అన్నప్పుడు ఈ మెఫీబోషెతు వచ్చాడు. అయ్యా చిత్తమయ్యా గడగడ అనుకున్నాడు. సాగిలపడి చదువుతాం అన్నమాట. 7వ వచనం. అందుకు దావీదు నువ్వు భయపడవద్దు, నీ తండ్రి యోనాతాను నిమిత్తము నిజముగా నేను నీ ఉపకారం చూపుటకు నీ మిత్రులైన సౌలు అంతను నీకు మరలా ఇస్తాను. ప్రియ సహోదరి సోదరా, దావీదు రాజు దగ్గరికి వచ్చాడు. రాజు వేస్తే భయమా కదా, నన్నేంటి ఈ గుంటువాడిని గెలవటం ఏంటి, నా పరిమాణం వాడిని గెలవటం ఏంటి. ఫర్ ఎగ్జాంపుల్ రేవంత్ రెడ్డి వచ్చి ఒకళ్ళ పేరు పెట్టి పిలిస్తే ఎలా ఉండేది? నన్ను పిలిచాడు, వాళ్ళ అబ్బాయిని పిలిచాడంట, పేరు పెట్టి యేసుదాస్ అన్నాడంట, పిలిచుకెళ్ళాడంటగా, దగ్గర కూర్చోబెట్టు అంటావా లేదు? ఆ రాజు మెఫీబోషెతుని పిలుచుకోవచ్చు. వచ్చి గడ్డ అనుకున్నాడు. అరే పలానప్పుడు మా తాతయ్య ఈ దావీదు మహారాజు ఏమయ్యాడు, చంపుకునేవాడట, చంపడానికి ప్రయత్నించేవాడట, దుష్టుడుగా చూసేవాడట. మా తాత అలా చేయడం వల్ల ఏం జరిగింది, ఆ ఖర్చు నా మీద పెట్టుకొని నన్ను పిలిచాడేమని గడ్డలాడుతూ మనుగుతూ వచ్చాడు. అప్పుడు అన్నాడు, అవనికే వాడిని చూసి మెఫీబోషెతు నువ్వు భయపడవద్దు. సహోదరి సోదరా, నీ నా జీవితంలో భయపడుతూ దినదినం నెలలు సంవత్సరం అంతా భయపడుతూనే ఉంటాడు మనుషుడు. ప్రియమైన దేవుని బిడ్డారా, వింటున్నావా? భయపడకూడనే మాట పరిశుద్ధంగా బైబిల్ ఎన్నిసార్లు ఉంది? 365 సార్లు. సంవత్సరం అంతా రోజులన్నీ ప్రతి మనుషుడు భయపడాల్సిందే. కాబట్టి ఈ నక్షత్రంలో ఈ దావీదు మహారాజు మెఫీబోషెతు జీవితాన్ని సరిచేయాలని, చక్కపరచాలని ఆయన తలంపు. అయితే మెఫీబోషెతు ఒక జీవితం ఎలాంటిదంటే చూద్దాం. మెఫీబోషెతు జీవితము 2 సమూయేలు 9వ అధ్యాయము 8వ వచనం. అతడు నమస్కరించి చచ్చిన కుక్క వంటి వాడనైనా నా ఎడల నీవు దయ చూపుటకు నీ దాసునకు నేను సహోదరి సోదరు అర్థమవుతున్నాను. ఏమన్నా మెఫీబోషెతు దావీదు వచ్చి, అయ్యా సచిన్ కుక్క అంటున్నాను, నా బ్రతుకు ఎలాంటక నాకు సచిన్ కుక్క పాడి కడతారా ఊళ్ళో? మాకైతే నా కాడు కొట్టు లాగా చెప్తారు. అవునా కదా? మీకు ఎలా తీసుకెళ్తారు? మరి మెఫీబోషెతు ఏమంటాడు? నీ దాసులు ఉన్నా కానీ సచిన్ కుక్క లాంటి వాడు నేను. సహోదరి సోదరా, ఈయన జీవితంలో మనం కూడా ఒకప్పుడు ప్రభువుని ఎరగక మనం సచిన కుక్క లాంటి బ్రతుకు. సహోదరి పర్సన్ గారి జీవితంలో ప్రభుని అనుకున్న తర్వాత వారి తల్లిదండ్రులను చూడటానికి వచ్చాడు. రైల్వే స్టేషన్లో వాళ్ళ తల్లిదండ్రులు పర్సన్ గారు వచ్చే సమయంలో స్టేషన్కి వచ్చారు. స్టేషన్కి వస్తే, అరే మనది ఏ మతం? సిక్కు మతం. మన దేవుడు గురునానక్. మన బాధ ఎవరికి కనిపించకూడదు. అలాంటిగా ఉన్నా మనం
నిష్ఠగా ఉన్నాం మనం, నీతిగా ఉన్నాం మనం. నువ్వు నమ్ముకున్న దేవుడు ఎవరట? మాలా మాదియా మాలా. నువ్వు చస్తే ఎవరు వస్తారా? నువ్వు చస్తే ఎవరు వస్తారా? సహోదరి సోదరు, మనకు తెలిసింది భక్తంగా చనిపోయిన తర్వాత ఏమైందో తెలుసా? ఎంతమంది? వేల లక్షల మంది జనం హెబ్రోన్ నిండిపోతూ వచ్చారు. అది మాత్రమే కాదు, ఆ పట్టణం అంతా, రైల్వే స్టేషన్ మొత్తం, బస్ స్టాండ్ మొత్తం తెల్లని వస్త్రాలు, సేవకులు, పరిశుద్ధులు ఎంతమంది? లక్షల మంది. వాళ్ళ తండ్రి అన్నాడు, అరే నువ్వు సస్తే సచ్చిన కుక్కలా పిల్లట్లాకెళ్తారా అన్నాడు. సహోదరి సోదరా, అంత మాత్రమే కాదు, బస్సుగా చనిపోయిన తర్వాత లక్షల మంది సేవకులు వస్తే వాళ్ళని కట్టుదిట్టం చేయడానికి గవర్నమెంట్ పోలీసులు సరిపోలేదు. ఎవరు ఎక్కడ వాడు స్టేట్. అంత మాత్రమే కాదు, ఏమైందట? పైన ఇంద్రధనుస్, హైదరాబాద్ మొత్తం ఇంద్రధనుస్ మేము కారు దొరుకుతూ వచ్చింది. తెల్లని పౌరులు వేల సంఖ్యలో వేసినాడు. ప్రియమైన దేవుని పెట్టారు, నేను ఆ చిత్రంలో బస్సుగా చూస్తూ వచ్చాను. ఇక్కడ మెఫీబోషెత్ చూసి, అయ్యా సార్ చెప్పుకోవడానికి నా బతుకయ్యా, నన్ను పిలిచింది ఎందుకయ్యా, నా కుక్కని చేస్తావా? మా తాతయ్య పొలమంతా ఆస్తంతా మళ్ళా ఇస్తావా? అయ్యా నేను అంటని వాడియా. ప్రియ సహోదరి సోదరా, అలాంటి బ్రతుకు నేను నచ్చి ఆత్మీయంగా మనం కుంటితనం కలిగిన వారిని జీవిస్తున్నాం అనుకుంటున్నాం, కానీ బాహ్యంగా ఉంటున్నాం, కానీ మన బ్రతకట కుంటితనం కలిగితే నీవు నేను కూడా చచ్చిపోతారంటే నా బ్రతుకు, నేను అడగకుంటున్నా నా బ్రతుకు నిత్యమైన బ్రతుకు, ఎవరు పట్టించుకొని బ్రతుకు, ఎవరు అందరూ చేదరించుకున్న బ్రతుకు. నా అన్నవాడు ఉండాలి, కానీ నన్ను ప్రతిమానుగా చూస్తూ వచ్చాడు. దేవుడు కూడు గుడ్డ నోచుకొని నా బ్రతుకు, నన్ను ఎందుకు నువ్వు పిలిచావు కదా, నీ దాసు నన్ను తెలుసుకోవచ్చు, నా ముఖాన్ని చూడాలని ఇష్టపడుతూ వచ్చు, నన్ను నేర్చుకున్నావు. నేను దేవిస్తున్నా నీ నా జీవితంలో నన్ను కూడా ప్రభా నేను ఎదుగుమను, నా బ్రతుకు కూడా అలాంటిది. నేను జీవిస్తున్నాను అనుకున్నాను, కానీ ఆత్మీయంగా కుంటితనం కలిగిన వాడిని ఎవరు పట్టించుకొని బ్రతుకు, ఎవరు చేర్చుకొని బ్రతుకు, చీక బ్రతుకు, పాపం బ్రతుకు. నాకు మాత్రం కాదు ప్రభా, నీ రక్తంతో కడిగావు, నన్ను కోరుకున్నావు, నీ నరకానికి కావాల్సిన నా బ్రతుకును మార్చావు. దావీదు మహారాజు ఉపకార విషయాన్ని మెఫీబోషెత్ నేరుగా చేర్చుకున్నాడు. ప్రభు యేసుక్రీస్తు నేను ఆ పరలోకం చేర్చాలని ఇష్టపడి నేను హెబ్రోన్ చేసుకోవచ్చు. చూద్దాం ఈ మెఫీబోషెత్ ఎలాంటి వాడో మరి కొంచెం చూద్దాం. రెండు సమయంలో 19వ అధ్యాయం 28వ వచనం చదవండి. 2 సమయాలు 19:28. అనగా అక్క 2 సమయాలు 19వ అధ్యాయము 28. నా తండ్రి వారందరూ నా ఎన్నువాడు రాసినప్పుడు నీ దృష్టికి మృతుల వంటి వాడే ఉండగా నీవు నీ బల్ల యొక్క భోజనం చేయవారిలో నీ దాసుని నన్ను చేర్చితివి. సహోదరి సోదరా, ఏమన్నారట? నా బల్ల యొక్క భోజనం చేయాలి. నా బల్ల అన్న రాజు బల్ల యొక్క భోజనం చేస్తామా? రాజు ఎట్టుంటాడు? రాజు బల్ల యొక్క భోజనం ఎట్టుంది? పంచపక్ష ప్రమాణాలు అంటే ఆయన కూర్చునే విధానం ఎలా ఉంటుందంటే, రాజు బల్ల యొక్క భోజనం చేయడానికి దిగ్గు మొక్కు లేనివాడు, బంధువులు లేరు, ఆత్మీయులు లేరు, అన్నం లేరు, అక్షలు లేరు, తల్లిదండ్రులు అమ్మకన్నా లేరు. ఇలాంటి ఒకే వస్త్రం, బహుశా పుట్టికల వాడు ఒకరోజు వేసుకున్న వస్త్రాలే ఉంటాయి. భద్రత చదువుతున్నామా లేదా? సహోదరి సోదరుగా అన్నాడు, అయ్యా నీ బలే భోజనం చేయడానికి నాకు అర్థం తెలుసు. ఈ సచిన్ కుక్కలంటే వాడిని నన్ను చేర్చుకుని ఒక్క చుక్కలను చూస్తూ వచ్చాను. మా తాతకి నీకు ధైర్యం కలిగినా కానీ అది నువ్వు మనసులో పెట్టుకోవాలి. సహోదరి సోదరుగా
ఇలాంటి ఒక నెఫీ భవిష్యత్తు జీవితాన్ని మార్చాలి దానికి మహారాజు వచ్చాడు. ఇంకా చూద్దాం, నేను మృతులు వంటి వాడు, ఆ చచ్చిన వాడు, ఆ మృతులు వంటి వాడు అంటే చనిపోవాల్సిన వాడిని ప్రభావ. అయ్యా రాజా, నువ్వు గొప్పవాడు నాకు చేర్చుకుంటూ వచ్చు. ప్రియమైన దేవుడి సంగమా, నెఫీ భవిష్యత్తు ఆర్థిక ప్రాజెక్ట్ వచ్చాడు. చూద్దాం ఇంకో మాట, 2 Samuel 9:3, 9:3 వచ్చింది. యెహోవా నాకు దయ చూపినట్లుగా నేను ఉపకారం చేయుటకు సౌలు కుటుంబంలో అడుగదా సీబా మన కుంటికాళ్ళు గల కుమారుడు. కుంటివాడిని ఎవడైనా దగ్గర చేస్తారనా? మీ ఊళ్ళో చేస్తారా? బజార్లో కుంటివాడు తీసుకొచ్చి రాజా వాడిని పెడతాను, నా బాధ్యత మా ఇంట్లో ఉందా అంటే అమ్మ మనం ఇప్పుడు ఈ రాజు ఏం చేశాడు తెలుసా? బాధ్యత వాడు చేయడానికి ఇష్టపడుతూ వచ్చాడు. దేశపతి సోదరా మీకు పోషట్టు అంటున్నాడు, ఈ కుంటికాడు గలవాడిని ఈ దొంగపాటి నన్ను అర్థం చేసుకోవడానికి ఇష్టపడుతూ వచ్చాడు. నేను అంటేవాడు నమస్కారం చేస్తూ వచ్చాడు. దేవుడి సంగమా, హెబ్రోను వాసులరా, ఈ యొక్క సమయంలో నెట్టి భవిష్యత్తును మనం గమనానికి తీసుకొచ్చు. చచ్చిన కుక్కలాంటి నా బ్రతుకు, కుంటికాడు నా బ్రతుకు. ఇంకో మాట చెప్తాను, 2 Samuel 9:5 వచ్చింది. 9:5 రాజైన దావీదు మనుషులను పంపి లోదెబారులో ఉన్న అబీయేలు కుమారుడు మాకీరు ఇంటి నుండి అతను సంబంధి సోదరా. ఇంకో విషయం ఏం చేశాడు తెలుసా? అతను తెలుసుకురండి, కొంతమంది సేవకులు పంపించాడు. ప్రియమైన దేవుని సంగమా, నీ నా జీవితంలో దేవుడు నీ కుట్టి బ్రతుకు చూస్తూ వచ్చాడు, నీ చర్చని కుక్కలాంటి బ్రతుకు చూస్తూ వచ్చాడు. అందరూ ఉన్నారు అనుకుంటున్నావు, నేను పరలోకం చేసేవాడు ఒక్కడో లేడు, అవునా కదా? మరి బ్రహ్మనేసి తీసుకోవాలి, దైవ సేవకులు పంపిస్తూ వచ్చారు. నాకు నువ్వు రక్షణ పడ్డావంటే ఏదో వాక్యం నీకు తగ్గడం వల్ల, ఏదో దేవుడికి మేలు చేయడం వల్ల దేవునికి వచ్చావు, కానీ నీ అంతకు నువ్వు వచ్చావా లేదా? రెస్పాన్స్ అవుతుందా? నిన్ను దేవుని వాక్యం ప్రేరేపిస్తూ వ్యవహార వార్త 1:1 ప్రకారం ఆది యందు వాక్యం ఉండెను, వాక్యమే దేవుడు ఆ రీతిగా దేవుడు నిన్ను నన్ను దర్శిస్తూ వచ్చాడు. ఈ కుంటికల వాడు ఏమంటాడంటే, అయ్యా నీ దాసు. దాసు అంటే అర్థం, ఏంటంటే అట్లా వస్తున్నారు అన్నయ్య చెప్పు. దాసు అంటే అర్థం ఏంటి? పనివాడు, జీతగాడు, ఈ రీతిగా అన్నారు. పనివాడు, జీతగాడు, పనిచేసేవాడు అన్నాడు. నీ దాసు యాక్చువల్గా అర్థం ఎవరు? రాజు కదా. మరి రాజు తర్వాత రాజు ఎవరు ఉండాలంటే వాళ్ళ నాన్న ఉండాలి. ఏమన్నా ఎవరు ఉండాలి ఇక్కడ? దాన్ని మహారాజు ఉన్నాడు. ఏమన్నాడు? యాక్చువల్గా రాజు తర్వాత రాజు యోనాతాన్ అయిన తర్వాత, ఆయన తర్వాత మెఫీబోషెత్ రాజుగా ఉంటే ఏమయ్యేది చెప్పండి? రైతు మా తాతకి నీకు వైరం కలిగేదనగా, మా తాతను చూస్తే నువ్వు వదులు అమ్మ గుహలో దాక్కున్నావంటగా, తిరిగి వాడమంటగా అనేవాడే కాక ధైర్యం కలిగిందా లేదా? చేస్తావద్దా? ఇక్కడేమంటాడంటే, అయ్యా చచ్చిన నీ దాసు నేనున్నానయ్యా, భయపడు. ప్రియమైన స్వాదిస్తోంది నీ నా జీవితంలో ప్రతిదినం భయము కలిగి నెట్టి పోషితులాగా మనం కూడా బ్రతున్నామనే కానీ ఆత్మీయంగా కృతితనం కలిగిన వాళ్ళు. సరే చూద్దాం. కాబట్టి ఇలాంటి నెట్టి భవిష్యత్తుని దావీదు మహారాజు వెతకి ఎక్కడున్నాడు ఏ రీతిగా ఉన్నాడు అసలు నేను చూడాలి. మా బామ్మకి కొడుకు చూడాలి, మా బామ్మకి కొడుకు మా మామ మనవడు ఎలా ఉంటాడు కాబట్టి వెతికి కొట్టున్నాడా లేదా? చివరికి సేవకం పంపించాడా లేదా? నీ నా జీవితం మనం కూడా ఎలా అనిపిస్తుంటే ద్వితీయోపదేశకాండము 32:10 ద్వితీయోపదేశకాండము 32:10 ఎలా చెప్పాడు దేవుడు చూద్దాం. అరణ్య ప్రదేశంలోను భీకర ధ్వని గల పాడిన ఎడారిలోను వాని కనుగొని
ఆవరించి పరామర్శించి తను కనుపాప వలె వాడిని కాపాడి. సహోదరి సోదరా, నీ నా జీవితంలో దేవుడు చేసిన కార్యం ఏంటంటే అరణ్య ప్రదేశం లాంటి నీ బ్రతుకు, పాడని ఎరడ లాంటి నీ బ్రతుకు దేవుడు చూస్తున్నాడు. ఎంతకాలం నా కుమారుడు నా మందిరాన్ని ప్రేమించుకుని ఉంటాడు. చూద్దాం చూద్దాం చూద్దాం. దినాలు, వారాలు, నెలలు, సంవత్సరాలు చూశాడు. ఈ యొక్క దినంలో హెబ్రోను మందిరంలో చేరిన నీవు నేను, దేవుడు నిన్ను అరణ్యం లాంటి నీ బ్రతుకు, పాడిన ఎడారి లాంటి నీ బ్రతుకు, అవునా కదా, అలాంటి బ్రతుకును మార్చాలని వారిని కనుగొనంటే తెలుసుకొని అరే నా కుమారుడు రావటం ఇష్టం. ఈ రీతి మన పాపభూషితమైన ఈ లోకంలో మరణిస్తే నా కుమారుడు నరకంట అవుతాడు. అలా కాదు, అయితే నేను క్షమించాలి, పాపను క్షమించాలి, నన్ను అర్థం చేసుకోవాలని పరామర్శించి ఇష్టపడి చూడండి. నేను పరామర్శించి కనుగొని ఆవరించి పరామర్శిస్తాడు. సోదరా, ఈ రీతి దావీదు మహారాజు మెప్పిపోషిత జీవితంలో కనుగొన్నాడు, పరామర్శించాడు, ఆవరించాడు. తన ఇష్ట శైలిలో తనకి కావాల్సిన ఆ భూములు మొత్తం ఇచ్చాడు. తన పంటంతా సమకూరుస్తూ వచ్చాడు. తన సేవగా ఉన్న యొక్క కుటుంబాన్ని, వాళ్ళ దాసేని, వారి ఉపపత్తుల్ని, సేవ యొక్క ఉపపత్తులు, భార్యలు అందరూ కూడా ఈ మెప్పిపోషత్కి దోసలుగా చేస్తూ వచ్చాడు. ప్రియమైన దేవుని సంఘం ఈ నా జీవితంలో ప్రభు యేసుక్రీస్తు వారు మనం చేసేది ఏంటంటే క్షేమం, నిర్మలము, వాడబారిన స్వాస్థ్యము మనకు అనిపించాలని ఇష్టపడి ఆయన కలుషితో మరణించడానికి ఇష్టపడుతూ వచ్చాడు. చూద్దాం ఈ మెప్పిపోషత్ జీవితం ఎలాంటి చూద్దాం. నీవు నేను ఎలాంటి వారిని ఒక మాట చూస్తాను. నీవు నేను ఎలాంటి వారు అంటే రోమిలకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు 5వ అధ్యాయం, రోమా 5:10. శత్రులమై ఉండగా ఆయన కుమారుడి మరణం ద్వారా మనం దేవుడితో సమాధానపరచబడిన వారమై ఆయన జీవితం చేత మరీ నిశ్చయముగా రక్షింపబడుతుంది. ఎలాంటి వారంట? శత్రులం. దేవుడు ప్రియమైన దేవుని సన్మానం మీకు ఒక సాక్షి చెప్తాను. 2008 సంవత్సరంలో మక్కా మా బాబా సేవకులు బోడిపల్లి సేవ చేస్తారు. వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు, ఇల్లు బాగా కట్టుకున్నారు. అయితే ఏం చేస్తారు, సేవకి అయ్యారు. సేవకి అయిన తర్వాత 2000లో ఇది జరిగింది. సేవ చేస్తున్న సమయంలో సేవకులు ఎలా ఉండాలన్నా, ఎలా ఉండాలి? గొప్ప ఇంట్లోనే ఉండాలి. వారు గొప్ప ఇంటేనే మన గురించి ఎవరు ప్రార్థన చేయరు, నీ రక్షణలో ఎవరు ప్రార్థించరు, అవునా కదా. నువ్వు తింటే ఓర్చుకోరు, నీ రక్షణ నీకు రాబంధువులు, అవునా కదన్నా. ఏం నీకు నాకు జరగదా? మాకు ఖచ్చితంగా జరిగింది. బాగున్నామంటూ బాగున్నదా తెచ్చిపడింది అంటారా లేదా? ముందు రక్షణ లేదన్నా 11 ఉంటారు అంటారా లేదా? కాబట్టి ఎవరు ప్రార్థించిన నీ గురించి ఎవరు చేస్తారు? దేవుడి సేవకులు నీ గురించి ప్రార్థిస్తారు. కుమారుని దర్శించారు, యేసుదాసాన్ని దర్శించారు, అన్నం దర్శించాను, అందరూ ప్రార్థన చేసేవాడు సేవకుడు, సేవకుడు. ప్రియమైన దేవుని సన్మానం ఈ క్షితంలో మనం అలా రక్షింపడుతూ వచ్చాం. కాబట్టి మనం చెప్తున్న లేఖనాలు ఏంటంటే మన శత్రువుగా ఉండే సమయంలో దేవుడు నిన్ను నన్ను రక్షించుకుంటూ వచ్చాడు. నాకు మాత్రం కాదు, ఎఫెసీ 2:1 ప్రకారం పాపముల చేతను అపరాధముల చేతను సచ్చిన వారిని మనం సహోదరా, నీవు నేను కూడా ఒకప్పుడు పాపము, అపరాధం, చీకటి, ఇంకా ఆచార సంప్రదాయాలు, నీ నడవడిక, నీ మార్పు, తాగుతావు, తిరుగుతావు, ఇష్టం వచ్చినట్టు చేస్తావు. వేసుకోవాలంటే నాకు టైం ఉండాలి, నాకు టైం లేదన్నా చెప్పావు కానీ అంటామా లేదా? నీకేదైనా రోగం వస్తే టైం ఉందని హాస్పిటల్ ఒకటి ఉంటావా? ఉన్నాం, వెంటనే తీసుకో, డబ్బులు తీసుకుంటావా? చెప్ప తీసుకుంటావా అన్నా? డబ్బులు తీసుకో, వేరు డబ్బులు తీసుకో, వేరు అంటారు. దీని దేవుని పెట్టారా? నేను ఆ చిక్కులో ఒక నేసి తీసుకురాలా ప్రేమిస్తున్నాను. చివరిగా మీకు ఒక మాట చూస్తాను.
మెఫీబోషెత్ గురించి మెఫీబోషెత్ 5 మెఫీబోషెత్ ఎలాంటి నీ దాసుని అంటున్నా, నీ దాసుని నీ చేతురాని, నీ చేతురాని రెస్పాన్స్ అవుతారు అంటున్నావా? జీతకాయ లాంటి బ్రతుకు నాకు, సచ్చిన కుక్క లాంటి బ్రతుకు నా బ్రతుకు, అలాంటి నా బ్రతుకు నువ్వు నన్ను ప్రేమించి ఇష్టపడి నీ సన్నిధానికి ఇచ్చావు. నీ రాజులైనా యాజక సమూహంలో దేవుడు నిన్ను పిలుస్తవచ్చు. ప్రియమైన దేవుడు పిల్లరా, ఈ మెఫీబోషెత్ జీవితాన్ని మార్చుకోవచ్చు. అంత మాత్రం కాదు, సద్దన్నం సద్దుకూడు పెట్టింది ఎప్పుడో పెడతారు, టైం పెట్టరు, ఇలాంటి బ్రతుకు చినిపోయిన వస్త్రాలు, ఇలాంటి జీవితంలో ఉన్న మెఫీబోషెత్ని రాజు చేస్తూ వచ్చాను. పల్లెకి కూర్చుని వచ్చాను. రాజు పల్లెకి కూర్చుంటాడు లేదా? రాజు అయినా ఉంటాడు. రాజు దావీదు మహారాజు యాక్చువల్గా ఏమని ఉంటాడు చెప్పండి? మెఫీబోషెత్ని తీసుకొచ్చిన తర్వాత అంతకుముందు రాజుపాల ఒకటే ఉండేది. తర్వాత మెఫీబోషెత్ ఎంటర్ అయ్యాడు గృహంలో, అంతఃపురంలో, రాజు సమూహంలో. వాళ్ళు చెప్పుకుంటాడు, సేవకులు ఏం చెప్పుకుంటాడు? ఇంకో బలేయండి, ప్లేట్ పెట్టండి. వచ్చిందా లేదా? రెస్పాన్సిబుల్. నీ నా జీవితం మార్చుకొస్తుంది దేవుడు. నిన్ను నన్ను ప్రేమించి ఇష్టపడి వెతక రక్షించిన దేవుడు. మెఫీబోషెత్ను దావీదు మహారాజు ఏదైతే వెతక రక్షించుకు వచ్చాడు, ప్రభు యేసుక్రీస్తు వారు లూకా 19:10 ప్రకారం నశించిన దాన్ని వెతకి రక్షించుటకు మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. నశించే జీవితం, ఈ యొక్క ప్రాణం, ఆత్మ, దేహాన్ని రక్షించాలని ప్రభు యేసుక్రీస్తు వారు నీవు నశించడం ఇష్టం లేదు, నేను నశించుతాను. అందుకని యెషయా 53 ప్రకారం మన అతిక్రమ క్రియను బట్టి అతడు నలుగొట్టబడిన, మన సమాధానమైన శిక్ష అతని మీద పడిన, అతడు పొందిన దెబ్బల చేత మన స్వస్థత కలిగిన. అంత మాత్రమే కాదు, యేసు ప్రభుని పరలోకం నుండి భూలోకాన్ని పంపించారంటే ఆ పరలోక పట్టణం అంతా చూస్తూ వచ్చాడు. ఎవరన్నారు? పాప ఇష్టంతో, పాపంతో నిండిపోయింది ఈ యొక్క ప్రాంతం అంతా, లోకమంతా పాపంతో నిండిపోయింది, పతనం అవబోతుందని చెప్పి ఎవరు పోతారంటే ప్రభు యేసుక్రీస్తు వారు ఆయన దేవదూతలతో స్తుతింపడుతూ వచ్చాడు. ఎలా? పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని వారు తన రెక్కలు 2 రెక్కలతో తన ముఖం కప్పుకొని యేసు ప్రభు చూడటానికి కూడా అర్హత లేదు. దేవతలు పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని ఆరాధన. 2 రెక్కలతో ముఖంలో కప్పుకొని 2 రెక్కలతో మాట్లాడదామా? యెషయా గ్రంథము 6వ అధ్యాయం. చాలా బాగుంటుంది ఆ మాట. యెషయా గ్రంథము 6వ అధ్యాయం. యేసు ప్రభు ఎలా భూమి మీదకి వచ్చాడో చదవండి. 6వ అధ్యాయము. నిలిచి ఉండేది ఒక్కొక్కరికి 6 రెక్కలు నేను, ప్రతి వాడు 2 రెక్కలతో తన ముఖమును కప్పుకొని 2తో కాళ్ళను కప్పుకొచ్చు, 2తో ఎగొచ్చు. వారు సైన్యులకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకమంతా ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరంతో గాన ప్రతిగానాలు చేస్తున్న ప్రభు యేసుక్రీస్తు వారు. పరలోక పట్టణంలో పరిశుద్ధుడు పరిశుద్ధుడు దేవతలు ఒకే గానం చేస్తున్న పరిశుద్ధుడు ప్రభు యేసుక్రీస్తు వారు. తండ్రి వచ్చాడు. నేనెంత పాపభూషితమైన లోకం నిండిపోయిందని అక్కడ నేను అక్కడ నేను మామూలుగా చూడరు, అయినా కాదు. నేను సిలువను అప్పగిస్తాను, అయినా కాదు. 39 కొరడ దగ్గర పడతాడు, అయినా కాదు. ఈ లోకం నష్టం లేదు. అందుకని చదువు యోహాను సువార్త 11:5 ప్రకారం దేవుడి లోకంలో ఎంత విలువ ఉందా, వెల ఉందా, ఎంత అంతమందా, ఎంతో ప్రేమిస్తూ వచ్చాడు. మనం ఏం ప్రేమిస్తాం చెప్పండి? ఏదని చెప్పండి. అన్నయ్య చెప్పుకుంటే బాగుంటుంది అనుకుంటున్నారా? మనం ఏం ప్రేమిస్తాం? ఫోన్. ఎవరు ఫోన్ అన్నారు? మీరు ఫోను, బంగారం, డబ్బు ఏదని చెప్పవు. కుటుంబాన్ని, నీ బిడ్డల్ని, నీ భార్యని ఇదే ప్రేమిస్తాం మనమైతే. దేవుడు లోకాన్ని ప్రేమిస్తూ వచ్చాడు. తీసుకోగా ఈ రీతిలో నేర్చుకోవా ఈ లోకానికి రావడం జరిగింది. ఎడార్థాంతం ప్రభావ నా బ్రతుకు కూడా ఎడార్థాంతం. మెట్టి పోషితులంటే నాకు చచ్చిన కుక్కలాంటి నా బ్రతుకు.
ఒకప్పుడు నేను ఎందుకు పనికిరాదు, అందరూ ఉన్నారు అనుకున్నాను కానీ ఎవరు లేని సహాయం లేదు. నన్ను వెళ్తే రక్షించాను. ఎడలాంటి నా బ్రతుకు, ఎండిపోయినట్టు నా బ్రతుకు, పాపంతో పదమే నా బ్రతుకు, చీకటి బ్రతుకు. అయ్యా నన్ను వెళ్తే రక్షించాను. రేపు సోదరి సోదరా యేసు ప్రభువా నిన్ను నన్ను రక్షించాలని ఇష్టపడి ఈ లోకానికి తీసుకొచ్చాను. ఈ రీతిగా ఉన్నాయంట. మెఫీబోషెత్ విషయంలో దావీదు దగ్గరకు వచ్చిన తర్వాత, పల్లెకి వచ్చిన తర్వాత ఏమనుకున్నాడు చెప్పండి అమ్మా. యాక్చువల్గా మనకు జరిగింది ఏమనుకుంటాడు? రాజులైన యాజక గుంపులో, రాజులైన యాజక గుంపులో నన్ను కూడా నీ సొత్తైనా, నన్ను కూడా నీ సొత్తైనా పరిశుద్ధ జనముగా చేసితివి, పరిశుద్ధ జనముగా చేసితివి. సోదరి సోదరుడా మెఫీబోషెత్ పోరాటం ఉండొచ్చు. ఎలాంటి బ్రతుకంట? ఎందుకు పనికిరానికాడు, సత్యం కుక్కలాడతాడు, ఎడారితాడు, చీకటి బ్రతుకు, ఆచార సంప్రదాయాలతో నిండిన బ్రతుకు. దేవుడు మార్చాడు. ఈ దినం ఎప్పుడో మంచి నీవు నేను రాజుల సమూహంలో ఉన్నాను. దేవుని బాలేస్తాను. దేవుని నిన్ను చేసుకొచ్చాను. యేసుక్రీస్తు వారు పరమంటి భూమికి వచ్చిన సమయంలో తండ్రి వద్దన్నప్పుడు కూడా లోకానికి రాకుండా సంఘటి సభ జరిగిన సంఘటి సభ అంటే న్యాయ విచారణ తెలిపే సభ. ఆ సభ గచ్చిమనే వనంలో పట్టబడి యేసు ప్రభు రాత్రి కాశ్రమన్నా కదా ఏనా ఏమన్నా కలుగుతా చెప్పదు. రాత్రి పగల మరి ముద్దెలు పెట్టుకున్నాడు. యోధ ముద్దెలు పెట్టుకుంటూ వచ్చాడు. అర్థం కాదు. గుర్తుగా ముద్దెలు పెట్టుకున్నాడు. ఈయన చెప్పచ్చు కదా. యేసు ప్రభువు యాకోబు సేమ్ డిటో ఒకటిగా ఉండేవాడు. తమ్ముడు యేసు ప్రభు డిటో ఒకటిగా ఉండేవాడు. అర్థమైందా? ఈయన అంటే అందరూ అంగీలేసుకునేవాళ్ళేగా, అందరూ తలకుండేదే కదా. అందుకని రాత్రి భక్తులు బుద్ధిలు అవి కొట్టుకున్నాడు. ఆడవాళ్ళు కొట్టుకున్న సమయంలో యేసు ప్రభు వారు ఉంటే నేను ఎవరినైతే ముందు పెట్టుకుంటానో వాడు తమ్ముడు ఉన్నాడు యాకోబు, సేమ్ అచ్చు గుర్తులు ఒకటిగా ఉంటారు. కాబట్టి నేను ముందు పెట్టుకున్నామని కొట్టుకున్నాను. సోదరి సోదర శిష్యుడు కొన్ని ఏదో ముద్దు పెట్టుకోవడం జరిగింది. ప్రియమైన బిడ్డ దాదాపుగా రాజకాశంలో పట్టుకొచ్చిన యేసు ప్రభు వారిని సంఘటి సభ తీసుకొచ్చారు. యాక్చువల్గా సభ న్యాయం అన్యాయం జరిగే తీర్పు ఉండాలి. ఆ తీర్పు అంతా కొట్టివేసి సంఘటి సభ సూర్యుడు ఉదయించడానికే ఆ సభ ముగిసింది. యేసు ప్రభు వారి పక్కన ఎవరు దొరికేవాడు వెళ్ళారు, ఎవరు బాధించేవాళ్ళు. అప్పుడు దాకా శిష్యులంతా ఉన్నారు. అన్నదమ్ములు ఉన్నారు, తల్లిదండ్రులు ఉన్నారు, శిష్యులు ఉన్నారు. ఈ సమయంలో యేసు ప్రభు వారు పట్టుకొస్తే ఏం జరిగింది ఇంటికి వచ్చాను. నా బిడ్డల కోసం ఏదైనా చేయాలని యేసు ప్రభు వారు పొట్టబడి అనేక రీతిగా హింసింపడి నువ్వు రాజువా అన్నారా లేదా? రాజువైతే నువ్వు దేవుడువా అన్నారా లేదా? నేను గుసేసి కొట్టి ఎవరు కొట్టారో చెప్పు. చెంపలు తిరిగి వేస్తూ ఒక యవనస్తుడు 33 సంవత్సరాల యవనస్తుడిని చెంపలు పెరిగిన గడ్డను తిరిగి వేస్తే ఎలా ఉండేదన్నా? ఎక్కడైనా చూసావా అన్న? తగ్గుపడకుండా చూసాం, నరికేయడం చూసాం. ఒక జత నరికేయడం నరికేనంట. ఇప్పుడు అంతా యూట్యూబ్లో చూస్తున్నారు. నరికేనంట, కోట్ చేయడంట, చంపాడంట అనుకుంటున్నాం కదా. ప్రభువు యేసుక్రీస్తు వారి శిక్ష రష్యాలో ఉన్న న్యాయ జడ్జి ఇలాంటి శిక్ష బైబిల్ చదువుతూ వచ్చాడు. పాత నిబంధనలతో చదివి కొత్త నిబంధన చదివే సమయంలో మత్తయి సువార్త చదువుతున్న సమయంలో ఆయన హృదయం చెల్లించిపోయాడు. ఏంటి శిక్ష? ఒక బ్రతుకున్న మానవుని ఇంత దారుణంగా చూస్తూ 3 నేటి మధ్య సిలువ వేస్తూ వచ్చారు. ఏంటంటే అసలు ఇంతమంది కాదు శిష్యులందరూ ఆయన చేసిన శిక్ష ఎవడైతే చెప్తాడా? యెరూషలేము యొక్క కుమార్తెలంతా రొమ్ము కొట్టుకొని ఏడుస్తూ వచ్చారు. తర్వాత ఏదేమన్నాడు? ఈ యొక్క నిరపరాధి తీసుకువచ్చాడు. ఇంకా పిలాతు భార్య క్లౌదియా ఏమంది? అతను నీటి మతం జరిగి బిడ్డారా ఇంతమంది ఏం చెప్తున్నా కానీ తీసుకోవాలి. వారి కేకనే కలిసి సిలివేడి పిలాతు పస్కా పండుగ జ్ఞానంలో
ఒక ఖైదీని విడుదల చేసేద్దాను. అయినను వాళ్ళు ఏమన్నారు, బలిపడి బరపాను విడుదల చేయి, యేసుని సిలువే. వారి కేకలే తెలిసినాయి. అంటే సోదరి తీర్పు లేదు. పిల్లలు కూడా వస్తుంది, ఏంటి నువ్వు చేసిన పని ఏంటి, నువ్వు రాజువా, నువ్వు అన్నట్టే. సోదరి సోదరుల ఇలాంటి చీకులో యేసుప్రభుని బంధించి ఆ యొక్క సిలువ మరణకు అప్పగించే సమయంలో 39 కొరడ దెబ్బలు బలశాలను నిద్రపెట్టారు. బలంగా ఉన్న వారిని నిద్రపెట్టారు. 39 కొరడ దెబ్బలు ఎందుకంటున్నా, 39 కొరడ దెబ్బలు బలంగా 1, 2 ఇష్టం వచ్చినట్టు ఆ గాలాలు గాలాలు ఉండేట, ఆ వాగులకి గాలాలు ఉండేట, అంత మాత్రం గోళీలు ఉండేట. ఆ యొక్క వాళ్ళు ఒకటే పాడ ఆ గోళీ దెబ్బ బలంగా కొడితే బలమైన యువకులంట 1, 2, 3 అట్లా కొడుతున్న సమయంలో ఇలా గంట వణుకుతూ వచ్చాడు. ఇన్ని కొరడా పడుతున్నా నాకు కొడితే రోమ ప్రభుత్వంలో నాకు కొడితే దోష కాదు, నిర్దోష. అందుకని లెక్కేసి 39 కొరడా కొడుతుంటే ఆ యొక్క గాయాలు, ఆ శీలలో గాలాలు బలంగా కొడుతున్న శ్రమలో ఎవరు పట్టించుకోలేదు. పేదలు చూస్తున్నాడు దూరంగా ఉండి, ఏం జరుగుతుంది చూసాడా లేదా? సోదరి సోదరా ఏమన్నాడు పేదలు, అయ్యా అవతలకి నేను మానేస్తాను కానీ నిన్ను ప్రభు అన్నాడు, నన్ను సిలువ మరణం అప్పగిస్తారు, నన్ను పట్టుకెళ్తారు అంటే ఏమన్నాడు, అది నీకు దూరం కాక అన్నాడు. కానీ మరి పడతా ఇక్కడ ఏమన్నాడు, సరి మాట కలుగుతూ ఉంటాడు. సహోదరి సోదరు నీనాక్షిలో అందరూ ఉన్నా కానీ వేసుకోవాలి ఏమీ లేని వాళ్ళు తన రక్తమంతా చూపిస్తూ నిన్ను నన్ను రక్షించాలి, ఆ పర్వ పట్టణానికి వారసుగా చేయాలని ఇష్టపడుతూ వచ్చాను. ఆ సంఘటన సభలో న్యాయవాదులు ఉత్తర ప్రకృతిగా చెప్పాల్సిన వారు ఎవరు లేరు. తెల్లవారు ఉంటే న్యాయం తీర్పు జరుగుతూ వచ్చింది. సోదరి సోదరా ఎవరి కోసం ఉంటే మీకోసం మా కోసం. కాబట్టి ఈ యొక్క దినంలో ప్రభువుని ఆరాధించే నీవు నేను మెప్పిపోషత్తు ఏదైతే దైవ మహారాజు ఉంటాక్షని భయపడుతున్న మెప్పిపోషత్తుని ఆదరిస్తూ పలకరిస్తూ ఆ రాజ్యమంతా నీకు ఇస్తానని అంత మాత్రం కాదు, నా రాజకుమారులు ఒకటిగా ఉంటావు, నా మలైతే భోజనం చేస్తావు, అంతఃపురంలో నివాసం చేస్తావని ఏదైతే సెలవిస్తూ వచ్చాడు ప్రభు నిన్ను నన్ను ఇష్టపడి ఆ పదవ పట్టణానికి అప్పుదాగా చేయాలని ఇష్టపడుతూ వచ్చాడు. ఒక విషయం ముగిస్తాను. అది వర్జీనియా ప్రాంతం. ఆ ప్రాంతము మోడిగా ఉంది. ఆ ప్రాంతము రాళ్ళతో కొండలతో ఉంటుంది. అక్కడికి ఒక టీచర్ వచ్చాడు. టీచర్ వచ్చిన తర్వాత వాళ్ళంతా అందరూ అలసపోయారు. ఆ టీచర్ కొత్తగా వస్తున్నాడు, ఆ టీచర్ కొట్టి పంపించేవాడు పిల్లలంతా. అందులో టీచర్ రావడం వెళ్ళిపోవడం. ఈ యొక్క సమయంలో ఒక కొత్త టీచర్ వచ్చాడు. సెలవు ఇచ్చిన తర్వాత వచ్చి, అయ్యా ఆ స్కూల్ ఎలా ఉంటుంది, ఆ ప్రాంతం ఎలా ఉంటుంది అంటే ఆ టీచర్ అంటారు, సరే నేను అట్లా వచ్చాను. వచ్చిన తర్వాత ఉపాధ్యాయులు అంటారు, నమస్కారం చెప్తారు. ఏదో చెప్తాం కదా మనం, ఏం చెప్తాం పిల్లలు, గుడ్ మార్నింగ్ సార్ చెప్తాం. వచ్చి కూర్చున్నాడు. తర్వాత ఆ టీచర్స్ పాఠాలు చెప్పే సమయంలో నువ్వు చెప్పేవే కానీ ఆ కూర్చో ఎవరుకుంటా అవన్నీ మాకు తెలిసిలే అన్నారు. అలాంటి సమయంలో మాట్లాడినట్ట బాబు మనం ఒక నిబంధన పోతాం, ఒక ఆజ్ఞ ఇస్తున్నాం, ఏడాది బడికి రావాలి, టైంకి చదవాలి, అబద్ధం ఆడకూడదు, దొంగతనం చేయకూడదు, ఇలా పెట్టుకున్నారు. ఆ సమయంలో పిల్లట ఒకటి 1 by 1 చెప్తున్నాను. నేను ఇంకా అల్లగా మాట్లాడకూడదు, ఇష్టం వచ్చి తిరగకూడదు అని పిల్లలే చెప్తున్నాను. సరే ఈ షరత్కి 10 బెత్తాలు దెబ్బలు ఎవరైనా తగ్గితే అనుకున్నారు. బెత్తాలు తెచ్చాడు. ఆ సమయంలో ఒక రాజు అనేది లేట్గా వచ్చాడు. మాట్లాడినాక, ఏ రాజు ఏంటి ఈరోజు లేట్గా వచ్చాడు? మాస్టర్ మా నాన్న బాగా మా నాన్న హాస్పిటల్లో ఉన్నాడు, మా అమ్మకి వంట చేసుకుని నేను తర్వాత అక్కడ కూర్చుంటే అన్నం లేక వచ్చాడు. ఆకలి తలపిస్తున్నారు. తర్వాత అది అవుట్ లైన్ పెట్టారు. ఈ రాజు ఒక గోపి అనే వ్యక్తి యొక్క టిఫిన్ తింటాడు. వచ్చాడు, ఎవరు చూడలేదు కదా,
నాకు వారిలో ఉంది అని టిఫిన్ బాక్స్ తిన్నాను. తర్వాత బేలు కొట్టారు, లంచ్ టైం అయింది, అందరు వచ్చారు. ఆ బాక్స్ పెట్టిన కాడే ఉంది. అన్నాడట, మాస్టరు నా బాక్స్ తిన్నారు మాస్టరు. ఎవరు తిన్నంటే ఎవరు చెప్పలేదు. ఈ రోజు గట్రా చెమట పడుతుంది. సరే, మన షరతు ప్రకారం 10 దెబ్బలు కొట్టాలి, పెద్దతో 10 దెబ్బలు కొట్టాలన్న. సరే అని చెప్పి రాజు కూర్చాడు మాస్టర్. రాజు ఏంటంటే కోటేసుకున్నావు అన్నాడు. మాస్టర్ నా ఉంది ఒక షర్ట్, అది ఉదితే మళ్ళీ వారం వేసుకొస్తాను. మా పేరు కుటుంబం ఆహారం లేక నేనే ఆ టిఫిన్ బాక్స్ తిన్నాను. ఆకలి అవుతున్నాను, కన్నీళ్ళు పెట్టి వేసి చెప్పాడు. మాస్టర్ షర్ట్ ప్రకారం ఒప్పుకోవాలి, దెబ్బలు పట్టాలని నిశ్చయించుకుంటున్నాడు. కానీ మాస్టర్ తెలుస్తూ వచ్చింది. తర్వాత 1-2 దెబ్బలు కొట్టేసరికి షర్ట్కి బెత్తంతో 1-2 దెబ్బలు కొట్టేసరికి ఏమీ లేదు, నీరసించి పడిపోతూ వచ్చాడు. అప్పుడు నాకు ఇంకోటి, మాస్టర్ అది ఏంట్రా, ఏంటి ఇంత దెబ్బ వచ్చింది? మనం అనుకున్న ప్రకారం 10 దెబ్బలు కొట్టాల్సిందే. రాజు పేదవాడు, బలహీన, 2 దెబ్బలకి వణిపోతూ వచ్చాడు. ఈ షర్ట్ ప్రకారం 10 దెబ్బలు అనుకుంటున్నాను. సోదర ఈనాటి శిబులో ప్రవేశ తీసుకోవాలి. 39 కొరడా దెబ్బలు, దేహమంతా గాయం, ఒక్క చుక్క బ్లడ్ కూడా లేదు. దారుణంగా చిందిస్తూ వచ్చాడు. ఆ సమయానికి జరిగే సమయం ఉండదు. యేసు ప్రభు నడుస్తుంటే గుర్రం సేవలో యొక్క గుర్రాలు తోట చేసి పరిగెత్తినాడు. చదువుకుంటారు యేసు ప్రభు పట్టణాలకు 39 కొరడదెబ్బలు చదువుతాం. కానీ గుర్రం సేవలో ఉన్న రోమన్ ప్రభుత్వం యొక్క గుర్రం సేవలో ఉన్న గుర్రాలట తోట చేసి పరిగెత్తినాడు. ఎంత దెబ్బలు తెలుసా, ఎంత భయంకరమైన అర్థంలో తెలుసా? సోదరి సోదరా, గుర్రాలు తాడు తెచ్చుకు పరిగెత్తినాయి అంటే ఎంత చిత్రహింసలు పెట్టారో. ఎవరి కోసం? నీకోసం, నా కోసం. దేవుని సంగమా అలా చిత్రహింసలు పాలైన ప్రవేశిస్తారు. తర్వాత ఆయన చెమటట ఎలా పడ్డే కింద రక్త బిందువులు, చెమట రక్తంగా కారణం చూసావునా? రక్తం వచ్చింది కారణం. అయితే చెమట రక్త బిందువులు లూకాని వైద్యుడు రాస్తూ వచ్చాడు. చెమట రక్త బిందువులుగా పడటం గల కారణం ఏంటంటే, ఒక మనుషుడు ఆ యొక్క మానసిక పరిస్థితి ఒత్తిడికి తట్టుకోలేక ఆ శరీర నాళాలంతా ఉప్పుతూ వచ్చినాయి. ఆ శరీర నాళాల్లో ఉన్న రక్తమట బయట పెళ్ళిబిగుతూ ఆ చెమటగా రక్త బిందువులుగా పడుతుంటారు. కాబట్టి మీనాక్షి నేర్చుకో వారు ఎంత తట్టుకుంటూ వచ్చాడు, ఎదురు పడుతూ వచ్చాడు. నకలకు బరీలను ఆకాశ పక్షులకు గూళ్ళోనే, కానీ మనిషికి మాడితే తలదాచుకుని ధ్యానిస్తారు. ఎలాంటి స్థితి, ఎలాంటి వాడు? ఐశ్వర్యవంతుడు, పరలోకంలో పరిశుద్ధుడు పంపడే ప్రభు యేసుక్రీస్తు వారు, వేలాది దూతలతో పరిశుద్ధుడు పంపడే దేవుడు లోకానికి వచ్చాడు. స్థలం లేని వాడిగా వచ్చాడు, ఇల్లు లేని వాడిగా వచ్చాడు. నీ కొరకు నా కొరకు మానసికానికి ఇష్టపడుతూ వచ్చాడు. సోదరు అలాంటి దేవుని వాడవచ్చు. ఈ సగం వ్యక్తి భవిష్యత్తును జ్ఞాపకం చేసుకుంది. దావీదు మహారాజును వ్యక్తి భవిష్యత్తు కనుగొంటూ వచ్చాం. దావీదు మహారాజును వ్యక్తి భవిష్యత్తు పరామర్శించి ఇష్టపడి కనుగొంటూ వచ్చాం. తీసుకొని నా జీవితం నన్ను వెతికి రక్షించాలని, నన్ను పరామర్శించాలని కనుగొనడానికి వచ్చాను. అంత మాత్రమే కాదు ప్రభా, నశించి నిత్య నరకానికి కావాల్సిన నా బ్రతుకును మార్చి ఆయా పర్వ పట్టణాన్ని ఒక్కదాన్ని చేర్చి నీ రక్తంలో పాల్పొందే దాన్ని దయచేసి ఎంత గొప్ప అధిక ప్రభు. ఒక్క మాట కలిగి నీ నామతో, నీ జీవంతో ప్రభు తీసుకోవాలి. తన దూతను పంపించి నీ ఆరాధన కోరుతున్న వాడు దేవుని మాటను దీవించు. లేచినబడి